గెలుపు ఓటములనేవి సహజం. నువ్వు చూపించే ప్రతిభా పాటవాలు, నీకున్న ఆత్మవిశ్వాసం నిన్ను గెలుపు వైపు నడిపిస్తే, నీ నిర్లక్ష్యం, నీ అసమర్థత, నీ ఆత్మన్యూనత నిన్ను అపజయం వైపు నడిపిస్తుంది. ఇక నిన్ను పూర్తిగా చేతకాని వాడిలా, పిరికివాడిలా, ఒక అయోగ్యుడిగా ఈ లోకం పరిగణిస్తుంది. నిన్ను నీవు తక్కువవాడిగా, అసమర్థుడిగా అనుకోవడం వల్లే పిరికివాడిగా మారావా? లేక నీ పిరికితనమే నిన్ను అసమర్థుడిగా, అయోగ్యుడిగా మార్చిందా? ఆలోచించుకోవాల్సిన అవసరం నీకే ఉంది. అన్ని వేళలా కాలం మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. నువ్వు చేసిన పని సరైన ఫలితం ఇవ్వకపోవచ్చు. అంత మాత్రాన అంతా అయిపోయినట్లు కాదు. దానికే పూర్తిగా డీలా పడిపోవలసిన అవసరమూ లేదు. ధైర్యంగా ముందడుగు వేయాలే తప్ప నా వల్ల కాదని దిగులు పడకూడదు. నేనెందుకు, నా బ్రతుకెందుకు, నా వల్ల ఏమీ సాధ్యం కాదు, నేను ఉన్నా ప్రయోజనం లేదు, నా కుటుంబానికి నేను బరువయ్యాను, ఈ జీవితాన్ని ఇక నేను ముందుకు సాగించలేను అనే ఆలోచనతో ఎంతోమంది గెలుపు